ఇన్స్టాగ్రామ్లో ఎవడో ర్యాండమ్గా మరీచిగా మూవీ బాగుందని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే లెజెండరీ ఇళయరాజా గారు. సో ఇంకా ఖచ్చితంగా చూడాలి కదా. చూసా, అమెజాన్ ప్రైమ్లో ఉంది. కొన్ని సార్లు స్క్రిప్ట్ చాలా బాగున్నా సరే ఎగ్జిక్యూషన్ బాగోకపోతే ఫ్లాప్ అవుతుంది కదా. అలాంటి సినిమా కోవల్లోకే ఈ మూవీ కూడా మరీచిక. స్క్రిప్ట్ చాలా బాగుండదు భయ్యా, కానీ డైరెక్షన్ ఎంత వరస్ట్ అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బ్యాక్గ్రౌండ్ స్కోరు, అసలు సాంగ్స్ ఒక్క సాంగ్ కూడా బాగోదు. అసలు నిజంగా ఇళయరాజా లేకపోతే ఎవడు గొట్టంగాడు చేస్తే ఇళయరాజా పేరేసే తెలియట్లేదు. దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, అసలు ప్రమోషన్ చేయలేదు. ఈ మూవీ రిలీజ్ అని చాలా మంది తెలియదు. అండ్ 2 weeks బ్యాక్ రిలీజ్ అయిన సినిమా కూడా. మెయిన్ లీడ్స్ అంటే అనుప పరమేశ్వరన్, రెజీనా కసాండ్రే, విరాజ్ జస్వంత్. చెప్పి సినిమా చూసినంతసేపు ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి జస్ట్ ఒక ట్విస్ట్ ఇస్తాడు, ఇంక సచ్చినట్టు సెకండ్ హాఫ్ చూడాల్సి వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటండి ఇంకో దరిద్రం ఏంటంటే 10 minutesకే ట్విస్ట్ రివీల్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10 minutesకే అసలు ఎందుకు జరిగింది మర్డర్ అని చెప్పి. ఇంకా మళ్ళీ అయిపోయిన టైంకి ఇంకా ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉంటాయి. సో స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే తీయడమే అసలు స్క్రీన్ మీద ముగ్గురే యాక్టర్స్ ఉంటారు. స్క్రీన్ మొత్తం మనకి సినిమా అంతా కలిపి ర్యాండంగా మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ పోతుంటారు అంతే. ఇంక సినిమా అంతా కూడా ముగ్గురు చుట్టూ తిరుగుద్ది అంతే, ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా. ఫస్ట్ హాఫ్ లో ఏమైనా అనుపమ పరమేశ్వరన్ని పిచ్చిదాలో చూపిస్తాడు, సెకండ్ హాఫ్ లో ఏమైనా వేరే స్మార్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్ లో చూపిస్తాడు. ఈ డైరెక్టర్ మైపీ ఇదేనా ఫస్ట్ మూవీ అనుకున్నాను. తీరా చూస్తే 4 సినిమాలు తీసాను ముందు, ఆ 4 కూడా ఫ్లాపే. ఏదో కలవరమాయ మధ్యలో, హోప్, టెర్రర్, ఇంకే సినిమాలు తీశాడు, అన్ని డిజాస్టర్లే. దాంట్లో ఇది కూడా డిజాస్టర్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ కూడా కాదు, డైరెక్టర్ 2005 నుంచి సినిమాలు తీస్తున్నాడు. మైట్ బి డైరెక్టర్ ఈ సినిమా అయ్యేటప్పుడు స్టోరీ 1990లో జరిగిందో లేకపోతే 2010 ముందు జరిగిందో చూపించినా బాగుండేదేమో, ఆడియన్స్ కొంచెం కన్విన్సింగ్ ఉండేది. ఆ సినిమాలో లాజిక్ ఉండవు. అసలు వర్స్ట్ స్క్రీన్ ప్లే. అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్ అయితే బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇన్నోసెంట్ గా పిచ్చిదాల్లో బిహేవ్ చేయాలి, బాగా చేసిన క్యారెక్టర్. సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం మెచ్యూర్డ్ అండ్ బాగా తెలివైన అమ్మాయిలా బిహేవ్ చేస్తుంది. అసలు ఎందుకు అలా చేసిందని చెప్పి మనకు ఒక ఏదన్నా స్టోరీ ఎస్టాబ్లిష్ చేసిన బాగుంటుంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అది కూడా ఉండదు. డైరెక్ట్ సినిమా స్టార్టింగే మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిపోద్ది. ఒక మర్డర్ దేవుడు చూపిస్తాడు, ఇంకా మర్డర్ వెనకాల ఎలా జరిగింది ఇన్వెస్టిగేషన్, అసలు మర్డర్ ఎందుకు చేశారు, ఇంతే. అసలు ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎందులో ఎంత వరస్ట్గా ఉంటుందంటే నవ్వు వస్తుంది. అంటే మనం 2026లో ఉన్నావా లేకపోతే 1990లో ఉన్నావా అనుకున్న డైరెక్టర్. పోలీస్ అదే అజయ్ ఘోష్ గారు ఉంటారు, అసలు ఆయన తీసుకుంటే ఎలా క్యారెక్టర్ అంత బలంగా ఉండాలి, ఎందుకు తీసుకున్నారో తెలీదు. సో వరస్ట్ రా ఏందో. అంటే ఎవరో ప్రొడ్యూస్ దొరుకుంటాడు, ఈ సినిమా తీస్తారు. స్క్రిప్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ స్క్రిప్ట్ రా, స్క్రిప్ట్ వర్క్ లో. కానీ పాడు చేశారు అనిపించింది. ఎవరన్నా మంచి డైరెక్టర్ చేతిలో పడి ఉంటే మైట్ బి ఇప్పుడు సాయి రాజేష్ గారు బేబీ మూవీ చేశారుగా, ఇలా కొంచెం అలాంటి డైరెక్టర్ చేతిలో పడి ఉన్నా బాగుండేది అనిపించింది. లేకపోతే కా మూవీ చేశారు, అలాంటి డైరెక్టర్ చేతిలో పడి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మంచి పాయింట్ అయితే ఉంది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లో. సో మంచి పాయింటే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్గా ఉంది. మూవీ స్టార్ట్ అయిన 5 minutesకే మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం, కానీ అక్కడ తర్వాత 1 by 1 జరిగిపోతుంటది. ఎందుకు అలా జరుగుతుంది, అసలు క్యారెక్టర్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే ఒక క్యారెక్టర్ ఏదైనా అలా బిహేవ్ చేస్తుందంటే పెక్యులర్ గా మనకు చూపించాలి కదా, డైరెక్టర్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి. ఏదైనా లేదంటే ఏదో పాస్ట్ లో స్టోరీ చూపించాలి, ఫ్లాష్ బ్యాక్ ఏదన్నా, అంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని చెప్పి. అదే ఉండదు, ఇంక డైరెక్ట్ గా ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టు బిహేవ్ చేస్తాడు హీరోయిన్ చేత. సెకండ్ హాఫ్ లో తెలివైన అమ్మాయిలా బిహేవ్ చేస్తాడు, అనుపమ పరమేశ్వరన్ చేత. ఇప్పుడు ఒక మర్డర్ జరిగినప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ ఎంత సీరియస్ గా ఉంటది, అది ఈ రోజుల్లో 2026లో. కానీ ఇందులో ఏంటంటే ఒక కామెడీ పీస్ చూపించారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని. అసలు చాలా సీరియస్ మూవీని అసలు అలా ఎలా చూపించాలనిపించింది మా డైరెక్టర్ నాకు తెలియదు. అసలు చాలా వరస్ట్ అండి, మొత్తం పాడు చేస్తాడు. అయితే స్క్రిప్ట్ అయితే మాత్రం చాలా మంచి స్క్రిప్ట్. అనవసరంగా ఎవరన్నా మంచి డైరెక్టర్ చేతిలో పడి ఉంటే బాగుండేదేమో. టూ వరస్ట్. మరి ఇళయరాజాని ఎందుకు తీసుకున్నాడో, ఇంకా కెమెరా వర్క్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంతా కూడా ఒక 2 చోట్ల, ఒక ఇల్లు, ఒక షాప్, కాఫీ షాప్, ఇంతే. ఇంకా వేరే లొకేషన్ కూడా ఉండవు. అసలు బడ్జెట్ కూడా పెద్ద అవసరం లేదు సినిమాకి. అయిన బడ్జెట్ అయితే గూగుల్లో 15 కోట్లు చూపుతారు, కానీ నాకు తెలిసి అంతా కూడా అయి ఉండదు. మైట్ బి రెమ్యునరేషన్ ఎంత అయి ఉండదేమో, ఎందుకంటే అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా కొంచెం పెద్ద యాక్ట్రెస్ కదా. సినిమాలో ట్విస్ట్లు అయితే మాత్రం పుష్కలంగా ఉంటాయి. అంటే ఓ పిట్ట కదా అని చెప్పి ఒక సినిమా తీశాడు బ్రహ్మాజీ వాళ్ళ కొడుకు చేత. ఆ సినిమా కూడా అంతే,
ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. ఇంకా ఈ సినిమాతో కంపేర్ చేస్తే ఆ సినిమా చాలా బెటర్, ఎక్కడ బోర్ కొట్టదు. ఈ సినిమా అలా కాదు, ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది పావుగంట సేపు, ఇంకా తర్వాత సాగదీస్తూనే ఉంటాడు. కరెక్ట్గా ఎంటర్ ముందు చిన్న ట్విస్ట్ పెడతాడు, సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ మీద ట్విస్టులు ఉంటాయి. కానీ మనకి చూడాలనిపించదు, ఎంత ఫాస్ట్గా అయిపోద్దిరా బాబు సినిమా అనిపిస్తుంది. అమెజాన్ ప్రైమ్లో ఉంది, చూస్తా అంటే చూడండి ఎవరన్నా. కానీ ఇదైతే మస్ట్ వాచబుల్ మూవీ అయితే కాదు. ఖాళీగా నాలా ఖాళీగా ఉంటే ఎవరన్నా చూస్తాను, చూడొచ్చు. బాయ్.